హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేమైతే బాగున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే పిల్లల్ని నేను స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. మా హస్బెండ్ ఉన్నారు కానీ డ్యూటీ చేసి వచ్చారు, పడుకొని పోయారు. అందుకే ఇంకా నేనైతే వెళ్తూ గోదావరి ఇటు సైడ్ బూర్గంపాడు రోడ్కి వెళ్ళి ఎంత దాకా వచ్చింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి. మర్చిపోకుండా వీడియోకి మాత్రం లైక్ చేసేయండి. ఇంకోండి, ఇప్పుడైతే డిక్కీలో ఫోన్ పెట్టేసి ఇంకా మనమైతే వెళ్దాం, సరేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, నిన్నైతే ఇదంతా రోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడైతే తగ్గిపోయింది అనమాట. నీళ్ళు చూడండి, నిన్నటికి వాటికి చాలా తగ్గిపోయాయి. ఇదిగోండి, ఇవన్నీ నీళ్ళకి మేము దగ్గరకు వచ్చి చూసాము, కానీ ఇప్పుడైతే అలా రానివ్వట్లేదు. ఈసారి బాగా కేర్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు అయితే బ్రిడ్జ్ మీద కూడా ఉంటున్నారు, కరకట్ట మీద కూడా ఉన్నారు. అసలు ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు. ఇంకా వాళ్ళు వచ్చి వీడియోస్ ఫొటోస్ అలా తీసుకున్నా కూడా తీనియట్లేదు. ఇంకా మేము మొన్న వెళ్ళాను కదా, చూసాను అనమాట. ఇంకా గోదావరి వచ్చిపోతే ఎక్కడెక్కడ చెత్త మొత్తం వచ్చింది. పాములు తేలు కూడా వస్తాయి. చూడండి ఎంత ప్లాస్టిక్ కొట్టుకొని వచ్చిందో. ఇంకా పంచాయతీ వాళ్ళు వచ్చి దాన్ని క్లియర్ చేస్తారనమాట. 3 years బ్యాక్ మాకు గోదావరి వచ్చి ఇల్లు మునిగిపోయింది కదా, అప్పుడు చాలా బాధపడ్డాం. ఇంకా అప్పుడైతే మా ఇల్లు క్లీన్ చేసుకోలేక అసలు ఎంత క్లీన్ చేసినా కూడా అసలు మట్టి అయితే అస్సలు పోయేది కాదు. అదేదో పేరుకున్న మట్టి అంట, అది అస్సలు పోదంట. చాలా క్లీన్ చేసినాం, అస్సలు పోలేదు. ఇంకా గోడలకు కూడా అలానే పేరుకుని పోతే ఇంకా లాభం లేదని పెయింటింగ్ వేయించామన్నమాట. ఇంక ఇప్పుడైతే నేను వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొని రావాలి. ఇక్కడ రోడ్డు మీద నిల్చొని వీడియో తీసుకుంటుంటే అందరూ ఎంతగా నాకేలే చూస్తున్నారు. అందులో ఒకటి వెహికల్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చే టైం కూడా అయిపోయిందని నేనైతే పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నాను. మా ఆయనకి చెప్పకుండానే వచ్చేసా, మామూలుగా చూద్దాము ఎలా ఉంటుంది అనేసి. ఇంకా రేపటి నుంచి అయితే కాలేజీకి వెళ్ళాలబ్బా. కాలేజీకి వెళ్ళాలంటేనే బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి ఇప్పుడు వెళ్ళాలంటే అసలు ప్రాణం అప్పదు. ఏదైనా మనం అలవాటు పడిపోతే దానికే ఉంటాం. మళ్ళీ తిరిగి వేరే వేలో వెళ్ళాలంటే అస్సలు వెళ్ళలేము కదా. నేనైతే అలవాటు పడడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట. ఇంకోండి, మొన్న మేము వచ్చి చూసిపోయాం కదా, అక్కడే మిల్లు ఉంది. ఆ మిల్లు వెనక దాకా వచ్చాయి. కానీ ఇప్పుడు చూసారా ఎంత తగ్గిపోయిందో. గోదావరి వచ్చేది అసలు ఎవరు చెప్పలేరంట, సడన్గా వచ్చిందంట. సో ఇప్పుడైతే నేను స్కూల్ దగ్గరికి అయితే ఉన్నా. మా పిల్లలు అయితే వెళ్ళిపోయారమ్మా. ఇలా వచ్చేయండి. మా సోరు పాప పోయి అక్కడికి వచ్చింది స్కూటీ. దా ఇక్కడికి రా. ఎబ్బో నీ సోకులు సోకులాడి. మా మోనుగాడు చెప్పండి, పాప మా మోనుగాడు. ఆగు. ఏహే సోను ఆగు. ఇట్లా పట్టుకో ఫ్రెండ్స్. ఇప్పుడైతే లైట్ వెలిగిందా, అది అందులో పెట్టేసి అందులో పెట్టి. పోగొట్టినావు, మర్చిపోలేను. లే మోన బ్యాగ్ తినాను. లే సోను లే. డబ్బులు అందులో పెట్టు. ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు అయితే వచ్చేసారుగా. వీళ్ళని రెడీ చేయించి వీళ్ళకైతే స్నానాలు చేసి వీళ్ళ బుట్టలు బాస్కెట్లు చూడండి ఎంత గలీజ్ చేస్తున్నారు. టెడ్డీ బేర్ కూడా పడేస్తాడు మీ డాడీ.
లేపు డాడీ లేపు. నాప్కిన్ అక్కడ పెట్టేపోండి. ఫ్రెండ్స్ పిల్లల్ని అయితే ఫ్రెష్ చేసేసి వీళ్ళకి గోర్లు ఉన్నాయి, కాళ్ళకి చేతులకి గోర్లు అయితే తీసుకుని నేను పాలిష్ పెడతా ఫ్రెండ్స్ చక్కగా నీకు కూడా. చెప్పులు వేసుకోవడం వల్ల ఈ పిల్ల కాళ్ళు మొత్తం నానుతుంది. చూడండి మా మూలగడ కాళ్ళు ఎంత నైస్గా ఉన్నాయి. ఇది చెయ్యి అట్లా నుంచి అవుతుందా అక్కకైందా నీకు ఒంటి నిండా పూర్తలే ఎందుకు కాళ్ళకొక చేతులకొకటి కాలికి 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 అక్కడికి గోల్డ్ ఇప్పుడు డాడీ మంచిగా ఇలా పెట్టి అలాగా దగ్గర పెట్టి ఇలా చూపి. స్పూన్తోనే కట్టినవన్నీ. నేను కూడా ఫోన్తోనే తింటున్నా. ఎందుకు నవ్వుతున్నా? చెప్పిన మాట అంటే ఇలా పడతా బాగున్నాయిగా. ఇంకా నువ్వులే కాలు కొద్దిలే కాళ్ళకి పెట్టుడాడు కాళ్ళకి ఓకు చిన్న పెట్టి జారిపోతున్నా. నేను వెళ్ళిపో. మీరు పోయి స్కూల్లో మాట్లాడుతున్నారే ఏంటి ఇంతగానో మట్టుంది. మరి బాగానే
గట్టి నొక్కు సైలు నొక్కుంటే చేయకుండా లాగుతాను ఎందుకు. దీనికి కూడా పెంచుకున్నావా? నేను పెంచావా? నీళ్ళు పోసి పెంచినాను. టైం ఎంత అయిందా? అదొద్దా వేడికి? కంగారు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా కాదు ఆస్ట్రేలియా ఇంకోటి చూపి ఆరిపోయింది చూపి డాడీ అదే ఇలా చూపి సరే చేతులు చూపి చేతులు చూపించు. బాయ్. ఎక్కండి నాన్న. లేక నువ్వు కూడా మౌనం. కింద పడతావు జాగ్రత్త. చిన్నమ్మా ఎల్ల కాదు. అదేంటి అట్టుంది కదా దొరుకుతుంది చూడు అది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోడిపిల్లకి స్నానం చేయించేసాం. మంచిగా రిన్స్ సబ్బు పెట్టి మరీ చేయించాం. ఎందుకంటే ఇవాళ కొంచెం బురదలో తిరిగింది ఫ్రెండ్స్ బయట, అందుకే పాపం చలి పడుతుంది. కానీ దానికున్నాయి 4 గంటల 4 గంటకు ఎట్టుందో చూడదు. తొలుగు చోలు పడుతుంది. ఇది సోన్ పాప పాత డ్రెస్ ఫ్రెండ్స్, దీనికి ఉపయోగపడుతుంది. దానికి ఈ డ్రెస్ అవును, ఇంతకుముందు నేను కోడి పిల్లలకి డ్రెస్ కుట్టినా తెలుసా, నా పిజ్జివాడికి. దీనికి కూడా కుడతా. చచ్చిది అది ఊపిరాడక. ఓకే.
చూసారా కోడి పిల్లలు కూడా మబ్బు పెట్టారు. ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే వాటర్ ఫిల్టర్ అయితే తీశారు, క్లీన్ చేద్దామనేసి. అందుకే ఆయన గడుగుతున్నారు. లేకపోతే ఒకసారి నేను గడిగితే మా ఫిల్టర్ కాయిల్స్ మొత్తం విరిగిపోయినాయి కాబా. నేను తెచ్చుకున్నదేమో 3 ఉంటాయి, అత్తి వాళ్ళది కాబట్టి 4 ఉన్నాయి. చూడండి ఇంకా కాయిల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. కాయిల్స్ ఇప్పి కడగచ్చుగా, కాయిల్స్ ఇప్పి. కాయిల్స్ అంటారు ఏదో అంటారు. పీకాక్ అంటే ఏంటి? రామచిలుక కాదండి, నెమ్మలి. రామచిలుక అంట. ఇవి కాదులే కానీ వాటర్ ప్యూరిఫైర్ తీసుకో. ఏమనుకుంటా అవన్నీ ఉంటే తీసుకోవాలి. ప్యూరిఫైర్ ఇది ప్యూరిఫైర్ చేసి బిందెలో పోసుకొని తాగొచ్చు. అర్థమైందా? బురద మొత్తం ఆగుతుంది కదా బిందెలో. అర్థమైందా? చీనుగా అన్నం తినొద్దారా. సో ఇది చీకట్లో క్లారిటీ అస్సలు రావట్లేదు, ఫ్లాష్ సరిగ్గా కూడా లేదు. ఎప్పుడైనా ఫోన్ కొనేటప్పుడు నైట్ వెళ్ళి కొనాలి, క్లారిటీ ఎలా ఉంటుందో తెలిసి. క్లారిటీ నైట్ వెళ్ళి కొంటే కాదు, ఫోన్కే అది చూడాలి. ఏది చూడాలి? కెమెరా అది దాన్ని ఉంటే ఎంత పందికొక్కులు తిరుగుతున్నాయి బాగా అటు సైడ్ మోటార్కి. ఇంకా నేను వెళ్తాను అబ్బా, నువ్వు క్లీనింగ్ కాదు, నాకు లైట్ కావాలని నేను ఇల్లు ఊడుస్తున్నా. సోను పాప చూడండి, సోను ఆడ వచ్చింది ట్యూషన్ నుంచి. మోనుగాడికి ఇంకా హోంవర్క్ రాసేది ఉందంట, టైం పట్టిద్దంట. ఇంతసేపు ఏం చేసింది అక్క? ఇటు చూడు. అవునా, నువ్వేం చేసావు? నువ్వు రాసావా? ఏబిసిడీలు ఎక్కడ దాకా వచ్చాయి? బీసీ వచ్చాయా? ఎప్పుడో వచ్చినాయిగా. కాదు గుండెదానా.